చంద్రబాబు గారి ప్రభుత్వం రావటంతోనే ప్రక్షాళనకైతే తెరదీసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది కీలక అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం టయానికే కొంతమందిని బయటకు కూడా పంపడం జరిగింది. అప్పుడు సిట్ అధిపతిగా ఉన్నటువంటి కొల్లును కానివ్వండి, లేదా సిఐడి సంజయ్ కానివ్వండి, ఇలాంటి అధికారులందరినీ కూడా కొంచెం దూరం పెట్టిన పరిస్థితి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా దూరం పెట్టిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా మొత్తంగా 21 మంది ఐఏఎస్లను అయితే బదిలీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా నలుగురు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా అంటగాగి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల్లో ప్రధానంగా కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నలుగురు ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వారికైతే పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి తేల్చడం జరిగింది. వీరి నలుగురిని జిఏడిలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మిగిలిన శాఖల్లో కూడా పూర్తి ప్రక్షాళన చేస్తూ చంద్రబాబు గారు తన మార్కును అయితే ప్రదర్శించారు. ఇప్పటికే డీజీపీగా ఏపీఎస్ఆర్టీసీకి ఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు పేరునైతే ఖరారు చేయడం జరిగింది. దీంతో పాటు 21 మంది ఐఏఎస్లను వివిధ శాఖల కార్యదర్శులందరికీ కూడా స్థానశీలనం అయితే కనిపించడం జరిగింది. ముఖ్యంగా శ్రీలక్ష్మి ఎవరైతే ఈ నలుగురు ఉన్నారో అందులో ఒకరు శ్రీలక్ష్మి, 2 రంజిత్ భార్గవ, అలాగే ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డి. సో ఈ నలుగురిని కూడా పూర్తిగా దూరంగా అయితే పెట్టడం జరిగింది. ఇక శ్రీలక్ష్మి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మహిళ. మనకు తెలుసు గతంలో కేంద్రానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయడానికి వచ్చిన పరిస్థితి. సో ఆవిడకైతే ప్రస్తుతానికి ఏమీ ఇవ్వలేదు. ప్రధాన కార్యదర్శి పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో కీలకమైనటువంటి శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించింది నిన్నటి వరకు. సో ప్రస్తుతానికి ఆవిడని అయితే జిఐడికి అటాచ్ చేయడం జరిగింది. ఇక మురళీధర్ రెడ్డి సెర్పకు సీఈఓగా ఉండటం పాటు ఏపీ వైద్య సేవలకి ఎండీగా ఉన్నటువంటి ఎవరైతే మురళీధర్ రెడ్డి ఉన్నారో ఈయనకి కూడా ఎటువంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఈయన కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇక ప్రవీణ్ ప్రకాష్ ముఖ్య కార్యదర్శి పాఠశాల విద్యకు సంబంధించి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ కూడా ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా దూరంగా పెట్టడం జరిగింది. ఇదే ప్రవీణ్ ప్రకాష్ గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినటువంటి వ్యక్తే ఈ ప్రవీణ్ ప్రకాష్. ఈయన పాఠశాల విద్యాశాఖకి ముఖ్య కార్యదర్శిగా వెళ్ళిన తర్వాత ఆ ఉపాధ్యాయుల్ని కానివ్వండి, ఆ సంఘాలను కానివ్వండి ఎంతగా వేధించాడు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో ఈయనకు కూడా అయితే పోస్టింగ్ ఇవ్వలేదు. ఇక రజిత భార్గవ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎక్సైజ్ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆ రజిత భార్గవ, ఎందుకంటే ఎక్సైజ్ లో భారీ స్కామ్ జరిగిందనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో కాబట్టి రజిత భార్గవ కూడా ప్రస్తుతానికి అయితే పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడీలో అయితే రిపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇక కొంతమందిని అయితే కొన్ని స్థానాలు అయితే బదిలీ చేయడం జరిగింది. ఇక సాయి ప్రసాద్ ని చీఫ్ కమిషనర్ గా ఉన్నటువంటి భూపరిపాలన శాఖకు చీఫ్ కమిషనర్ గా ఉన్నటువంటి సాయి ప్రసాద్ ని జలవనరుల శాఖ కీలకమైనటువంటి జలవనరుల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పంపారు. ఇక శశిభూషణ్ కుమార్ ని అయితే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి ముఖ్య కార్యదర్శిగా వేయడం జరిగింది. ఆ 2 శాఖలు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇక అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పటి వరకు గవర్నర్ కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఈయన అయితే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పంపారు. అంటే శ్రీలక్ష్మి ప్లేస్ లో అయితే అనిల్ కుమార్ సింఘాల్ అయితే పంపడం జరిగింది. గతంలో టీటీడీ ఈఓగా కూడా చేసినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ సింఘాల్. సో ఈయన అయితే ఇప్పుడు పట్టణ పురపాలక అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శిగా పంపారు. ఇక గోపాలకృష్ణ ద్వివేది ఈయన వాస్తవానికి వివాదాస్పదమైన వ్యక్తి. గతంలో ఎన్నికల అధికారిగా చేసిన సమయంలో కూడా పంచాయతీ ఎన్నికల సమయంలో అనుకుంటా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు. మరి ఈయనకి ఎందుకు పోస్టింగ్ ఇచ్చారనేది అయితే అర్థం కావట్లేదు. సో ఈయన మాత్రం కార్మిక శాఖ, కర్మాగారాలు, బాయిలర్ల శాఖ అయితే ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పంపడం జరిగింది. ఇక సిద్ధార్థ జైన్ అయితే అలాగే కమిషనర్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి పౌర సరఫరా శాఖ అయితే పంపడం జరిగింది. ఇక సౌరభ్ గౌర్ ని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా అయితే పంపడం జరిగింది. ఇక కోన శశిధర్ని ఈయనైతే ఐటీకి అలాగే పాఠశాల విద్య ఈ రెండింటికి కూడా ఈయనైతే నియమించడం జరిగింది. ఈ 2 కూడా ప్రస్తుతం నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉన్నాయి. సో నారా లోకేష్ కోన శశిధర్ని అయితే ఆ రెండింటికి కార్యదర్శిగా నియమించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏ బాబు వ్యవసాయ శాఖకు కార్యదర్శిగా అయితే పంపడం జరిగింది. ఇక కాటమనేని భాస్కర్ ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కీలకమైనటువంటి రేపు రాజధానిలో కీలకంగా మారనున్నటువంటి సిఆర్డీఏకి కమిషనర్ గా కాటమనేని భాస్కర్ అయితే పంపడం జరిగింది. ఇక ప్రద్యుమ్నాని ముఖ్యమంత్రికి కార్యదర్శిగా అయితే పంపడం జరిగింది. ఇక ఎంఎం నాయక్ పశుసంవర్ధక శాఖకు అయితే కార్యదర్శిగా పంపడం జరిగింది. ఇక ప్రవీణ్ కుమార్ అయితే గనుల శాఖ ఎండీ గాను డైరెక్టర్ గా అయితే పంపడం జరిగింది. ఇక వినయ్ చంద్ అయితే ఆర్థిక శాఖ కార్యదర్శి, మరొక కీలకమైనటువంటి ఆర్థిక శాఖ ప్రస్తుతానికి మంత్రిగా పయ్యావుల కేసు ఉన్నారు. సో ఆ శాఖకు కార్యదర్శిగా అయితే
వినయ్ చంద్ని అయితే పంపడం జరిగింది. ఇక ఎం జానకిని ఆర్థిక శాఖకు వ్యయానికి సంబంధించి కార్యదర్శిగా అయితే పంపడం జరిగింది. ఇక బి రాజశేఖర్ ప్రస్తుతానికి వెయిటింగ్ లో ఉన్నటువంటి బి రాజశేఖర్ ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవసాయ శాఖ అయితే పంపడం జరిగింది. వాస్తవానికి వినయ్ చంద్, జానకి, రాజశేఖర్ ఈ ముగ్గురు కూడా ఇప్పటి వరకు పోస్టింగ్లు లేవు, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. సో వీరిని ఇప్పుడు కొత్తగా ఇచ్చే ఏళ్ల ప్లేస్ లో శ్రీలక్ష్మిని, రజిత్ భార్గవ్ని, ప్రవీణ్ ప్రకాష్ ని వీళ్ళనైతే హోల్డ్ చేయడం జరిగింది. సో చంద్రబాబు గారు ఒకటి స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు, వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అవకతవకలు, అక్రమాలన్నీ బయటపడాలా. వీళ్ళకి కన్నా పోస్టింగ్ ఇస్తే దాన్ని ప్రభావితం చేస్తారు. గతంలో జరిగినటువంటివన్నీ కూడా బయటికి రాకుండా ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరిని అయితే బయట పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక గతంలో ఎవరైతే నిబంధనల ప్రకారం పనిచేసి రాజకీయాలకు అతీతంగా పనిచేశారో వారందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వాలని చంద్రబాబు గారు నిర్ణయించినట్టు తెలుస్తుంది. దాదాపుగా పూర్తిగా చంద్రబాబు గారు టీంని అయితే మార్చేశారు. ఇప్పుడు కార్యదర్శులు, డీజీపీ వరకు మాత్రమే మార్చడం జరిగింది. తదుపరి దానిలోకి వచ్చేటప్పటికి జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సో వీరందరినీ కూడా మార్చాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఎవరు కలెక్టర్లుగా ఏ జిల్లాకి ఎవరిని నియమించాలి, ఎవరు నిస్వార్థంగా నిష్పక్షపాతంగా పనిచేస్తారు, గతంలో జగన్మోహన్ రెడ్డితో అంట కాకుండా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనే విషయాల మీద అయితే చంద్రబాబు గారు అయితే ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక ఫైల్ అయితే రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా అన్ని జిల్లాల కలెక్టర్లు మారబోతున్నారు. ఇందులో కొన్ని జిల్లాల కలెక్టర్లకు తిరిగి మళ్ళీ ఛాన్స్ రావచ్చు. బట్ జిల్లా మారవచ్చు, కానీ కొంతమందిని తిరిగి కలెక్టర్ల హోదాలోనే ఉంచే అవకాశం ఉంది. బట్ మెజారిటీ వారిని మాత్రం కలెక్టర్ల హోదా నుంచి తప్పించి వేరు శాఖలకైతే పంపే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇక పోలీస్ శాఖలో కూడా ప్రక్షాళన అయితే జరగాల్సి ఉంది. ఆల్రెడీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుని నియమించిన నేపథ్యంలో, ఆల్రెడీ హోంమంత్రి కూడా ఆ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్పీలు కానివ్వండి, డీజీలు కానివ్వండి, డిఐజీలు కానివ్వండి, వీరందరినీ కూడా మార్చాలనే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏది ఏమైనా ఐఏఎస్లకు మాత్రం చంద్రబాబు గారు ఒక భారీ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టను అనే ఒక వార్నింగ్ అయితే ఈ రోజు ఈ నలుగురిని పక్కన పెట్టడంతో, శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డి, సో వీళ్ళ నలుగురిని పక్కన పెట్టడం ద్వారా ఒక క్లియర్ ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అవినీతిలో భాగస్వాములైన వారు, జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన వారిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఈ శాఖల్లో ఎవరైతే విద్యాశాఖలో ప్రవీణ్ ప్రకాష్, పట్టణ పురపాలభివృద్ధి శాఖలో శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖలోకి వచ్చేటప్పటికి మురళీధర్ రెడ్డి, ఇలాగా వీళ్ళందరూ ఆయా శాఖల్లో ఉన్న సమయంలో చేసినటువంటి అవినీతి అంతా కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మి జైలు జీవితం కూడా గడిపొచ్చిన నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఒకసారి ఆవిడ కేసులు అయితే ఎదుర్కోక తప్పదని తెలుస్తుంది. మొన్న కూడా చంద్రబాబు గారు శ్రీలక్ష్మి ఇచ్చినటువంటి పూల బుకేని తీసుకునేందుకు నిరాకరించారు. మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నారాయణ కూడా, మంత్రి నారాయణ కూడా, ఎందుకంటే అప్పటికి ఈవిడ పురపాలక శాఖ ఇంకా కార్యదర్శిగానే ఉంది, మార్చలా. అప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి, పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారాయణ గారిని కలిసి ఆయనకు పూల బుకే ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన కూడా సున్నితంగా తిరస్కరించిన పరిస్థితి. సో మొత్తంగా ఏదైనా శ్రీలక్ష్మిని అయితే పూర్తిగా టీడీపీ నేతలందరూ కూడా తిరస్కరించారని అయితే అర్థమవుతుంది. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు ఐఏఎస్లందరినీ కూడా మార్చడంతో చంద్రబాబు గారు తన మార్కు పాలనను ప్రారంభించారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.